హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షాస్ టాక్స్. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఈ వీడియో వచ్చేసి అయితే నేను ఇంటికి వెళ్తున్నా అని చెప్పాను కదా, జాతర ఉంది అని చెప్పాను కదా. ఇది జాతర వీడియో గాయస్. ఇది డెఫినెట్గా చూడండి. ఎవ్రీ ఇయర్ అయితే మా ఊళ్ళో జాతర, లక్ష్మీ నరసింహస్వామి జాతర తిరుగుతుంది. చాలా చాలా బాగా జరుగుతుంది. ఇప్పుడు నేనైతే కొన్ని క్లిప్స్ అయితే లాస్ట్ ఇయర్వి ఉన్నాయి, యాడ్ చేస్తున్నాను. ఇది మేము వెళ్ళింది లాస్ట్ ఇయర్ అంటే మధ్యలో అప్పుడప్పుడు వెళ్తాం కదా, లాస్ట్ ఇయర్ అట్లా కొన్ని క్లిప్స్ ఉండే ఇందులో అయితే యాడ్ చేశాను. బిఫోర్ జాతరకి టెంపుల్ ఎలా ఉంది, తర్వాత జాతర రోజు టెంపుల్ ఎలా ఉందో చూపిస్తాను గైస్. ఇక్కడ మేమైతే ఈ టెంపుల్ పైకి అయితే వెళ్ళలేదు. ఇప్పుడైతే మేము టెంపుల్కి పైకి వెళ్తున్నాము. ఇక్కడైతే 100 స్టెప్స్ అయితే ఉంటాయి. నరసింహస్వామి కొండ మీద అయితే వెలిసాడు గైస్. చాలా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. గుట్ట మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. మేము అప్పుడు వెళ్ళినప్పుడు అయితే ఎవరు లేరు, జస్ట్ మేము అలా దర్శనం చేసుకొని అయితే వచ్చాము. జాతర ఉంటే చాలామంది ఉంటారు, వెళ్తే ఇంకా లైన్లో క్యూ ఉంటుంది, ఇంకా లోకలే కాబట్టి ఎప్పుడైనా వెళ్ళొచ్చని మేమైతే జస్ట్ ముందైతే వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాము. ఇది లాస్ట్ ఇయర్ క్లిప్స్. ఇదైతే చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మీరు ఎవరైనా కరీంనగర్ అండ్ సిద్దిపేట నియర్ బై ఉన్న వాళ్ళైతే మస్ట్గా విజిట్ చేయండి ఈ టెంపుల్ అయితే. మనకి నియర్గా 100 స్టెప్స్ అయితే ఉంటాయి. ఇక్కడైతే వచ్చేసి టెంపుల్ ఎవ్రీ ఇయర్ మనకి శ్రీరామనవమి అవుతుంది కదా, శ్రీరామనవమి కంప్లీట్ అయిన తర్వాత ఒక 3 days తర్వాత ఇక్కడ దేవుని లగ్గం కూడా జరుగుతుంది. ఆల్రెడీ నేను షార్ట్ వీడియోస్ కూడా పోస్ట్ చేశాను, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఇక్కడైతే ఆ పందిరి అయితే దానికోసమే వేశారు. చాలామంది వస్తారు, ఒక 500-600 మెంబర్స్ అయితే వస్తారు. దేవుని కళ్యాణం అయితే జరుగుతుంది. ఇదంతా గుట్ట టెంపుల్ సరౌండింగ్స్లో ఉంటుంది. ఈ గుట్ట మీద ఎక్కి పైనకి వెళ్ళి వ్యూ అయితే చూడొచ్చు గైస్. చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎంత పీస్ఫుల్గా ఉందో. జాతర టైంలో మాత్రం అంత స్పేస్ కూడా ఉండదు గైస్. ఇక్కడ మనకి టెంపుల్ జాతర టైంలో అయితే డైలీ మనకి ఒక 1 week అలా జాతర ఉంటుంది. అక్కడైతే మనకి డైలీ షావ తీస్తారనమాట. ఇక్కడ హోమం కూడా అవన్నీ జాతరకి ప్రిపరేషన్స్ అన్నమాట. ఇది లాస్ట్ ఇయర్ అని చెప్పాను కదా, మీకు ఆ క్లిప్స్ అనేది ఇప్పుడు యాడ్ చేశాను. సో ఇక్కడ మీరు కూడా దేవుని దర్శనం చేసుకోండి గైస్. మీరు అందరు బాగుండాలి, మేము కూడా బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా చాలా బాగుంటుంది. ఇది కొండలలో స్టోన్ మధ్యలో వెలిసాడు నరసింహస్వామి అనేది. చాలా బాగుంటుంది. పురాతన కాలంలో ఉన్న టెంపుల్ ఇది. చాలా మొత్తం చేంజ్ చేశారు. స్టార్టింగ్లో మెట్లు కూడా సరిగ్గా ఉండకపోయేది. ఇది వచ్చేసి మెయిన్ అన్నమాట జాతర. ఇది వచ్చేసి ఈ ఇయర్ది జాతర వీడియో. అది ఆ లాస్ట్ క్లిప్స్ అనేటివి అన్నీ మీకు లాస్ట్ ఇయర్ అని చెప్పాను కదా. ఇది అయితే రీసెంట్ అన్నమాట. ఒకరోజు బండ్లు జరుగుతాయి, ఒకరోజు రథం తిరుగుతుంది గైస్. ఇక్కడ జాతర మాత్రం రావడం పోవడం మాత్రం ఒక 1 week అయితే చాలా బాగుంటుంది. ఇక్కడైతే మనకి సాయంకాలం అయితే అన్ని బండ్లు తిరుగుతాయి. వెహికల్స్, కార్స్, సైకిల్స్, స్కూటీస్, ఎడ్ల బండ్లు అవన్నీ గుట్ట చుట్టూ అయితే రౌండ్గా తిరుగుతాయి. చాలా చాలా బాగుంటుంది. మేము కూడా ఎప్పుడు లైవ్గా చూడలేదు. ఇది ఫస్ట్ టైం వెళ్ళాము. అంటే చాలా ఒక 15 years బ్యాక్ అయితే వెళ్ళాము. అంటే రథంకి వెళ్ళే వాళ్ళము. ఇట్లా బండ్లు తిరిగేటప్పుడు ఒక 15 years బ్యాక్ వెళ్ళినామంటే మళ్ళీ ఇప్పుడే చూడడం చాలా డేస్ తర్వాత. మా హస్బెండ్ ఎప్పుడు చూడలేదు జాతర అంటే. సో మేమైతే అట్లా ఈవినింగ్ అయితే వచ్చేసాము. ఇది మనకి రథం బండ్లు కంప్లీట్ అయిన తర్వాత మధ్యలో 1 day గ్యాప్ తర్వాత రథం ఉంటుంది. ఈ రథం అనేది ఎర్లీ మార్నింగ్ 3కి స్టార్ట్ అవుతుంది. ఇది
రథం తిరుగుతుంది. పైనకెళ్ళి మనకి దేవుణ్ణి తీసుకొచ్చి ఇక్కడ రథంలో పెట్టి గుట్ట చుట్టూ అయితే తిప్పుతారు. ఎన్నిసార్లు తిప్పుతారో నాకు కూడా ఐడియా లేదు. చాలా చాలా రష్ ఉంటుంది. ఆ మిడ్ నైట్ కూడా మార్నింగ్ నైట్ 2:33కి స్టార్ట్ అవుతే ఎర్లీ మార్నింగ్ 10:30, 11, 12 వరకు అయితే రథం మీద దేవుడిని అయితే ఉంచుతారు. ఇంకా ఎర్లీ మార్నింగ్ కూడా చాలామంది వస్తారు. మిడ్ నైట్ కొంతమంది వెళ్తారు, వెళ్ళరు, చాలామంది వెళ్ళరు. ఎర్లీ మార్నింగ్ లోకల్లో ఉన్న వాళ్ళైతే ఎర్లీ మార్నింగ్ వెళ్తారు, నాన్ లోకల్ వాళ్ళైతే ఇలా ముందే వస్తారు. అట్లా మనం దేవుని రథం గుట్ట చుట్టూ తిప్పిన తర్వాత దేవుడిని అలా పెట్టేసి ఇంకా ఎర్లీ మార్నింగ్ అంటే రష్ అయితే బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి ఇంకా మేమైతే మార్నింగ్ అయితే వచ్చేసాము. ఈ క్లిప్స్ అయితే మా ఫ్రెండ్స్ తీసినవి ఉంటే పంపించారు. ఇదైతే ఎర్లీ మార్నింగ్ గాయస్. ఇక్కడ వచ్చేసి అయితే ఇలా లైన్ ఉంటుంది. పైకి వెళ్ళే వాళ్ళు పైకి వెళ్తారు దేవుని దర్శనానికి. లోకల్లో ఉన్న వాళ్ళకి ఇదొక అడ్వాంటేజ్, ఎప్పుడంటే అప్పుడు వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. నాన్ లోకల్ వాళ్ళు అయితే ఖచ్చితంగా వెళ్తారు కాబట్టి ఫుల్ రష్ ఉంటుంది గాయస్. ఇక్కడ ఒక మినిమం ఒక 1/2 అవర్ 1 అవర్ పడుతుంది మనకి దర్శనానికి అయితే. గాయస్ ఇక్కడ మనకు వచ్చేసి మెయిన్ పార్ట్ ఏంటంటే జాతరలో షాపింగ్ చేయడం. అదొక హ్యాపీనెస్సే వేరుంటుంది కదా. మేమైతే ఎవ్రీ ఇయర్ అయితే మ్యారేజ్ కాకముందు, కాలేజ్కి వెళ్ళకముందు అయితే జాతరకు వెళ్ళినామంటే మార్నింగ్ ఖచ్చితంగా వెళ్తాము, ఈవినింగ్ కూడా అట్లా విండో షాపింగ్కి అయితే వెళ్తాము. ఇక్కడ మా ఫ్రెండ్స్ వచ్చేసారు గైస్. ఇక్కడ 10th ఫ్రెండ్స్ చాలా చాలా డేస్ తర్వాత ఒక 15 years అవుతుంది గైస్ ఇక్కడ మేమైతే మీట్ అయ్యాము. నా లక్ ఏంటంటే ఇయర్ ఇక్కడనే ఉన్నాను. మా ఫ్రెండ్స్ అయితే మీట్ అవుదామన్నారు. చాలా డేస్ తర్వాత మీట్ అయ్యాము. అంతే ఇంకా మా 10th ఫ్రెండ్స్ మీట్ అయితే హ్యాపీనెస్సే వేరుంటుంది కదా. ఆల్మోస్ట్ ఒక 1 hour అయితే చాలాసేపు మాట్లాడుకున్నాం గైస్. ఇక్కడ ఒక 2-3 ఫ్రెండ్స్ అయితే అంటే ఫెస్టివల్స్ ఎప్పుడన్నా ఉంటే మీట్ అవుతారు. ఇట్లా ఇంతమంది మీట్ అవ్వడం అయితే ఫస్ట్ టైము. 10-15 years అవుతుంది. అందరిని ఇలా చూడడం చాలా చాలా హ్యాపీగా అనిపించింది, చాలా బాగా అనిపించింది. మళ్ళీ గెట్ టుగెదర్ పెట్టుకుంటే బాగుండు అనిపించింది. బట్ అందరు కాంటాక్ట్లో లేరు గైస్. ఇక్కడ డెఫినెట్గా గెట్ టుగెదర్ పెట్టుకున్నప్పుడు నేనైతే నెక్స్ట్ టైం అందరినీ చూపిస్తాను. వచ్చిన వాళ్ళైతే మనందరికీ హాయ్ చెప్పారు. ఇక్కడ ఇంకొక ఫ్రెండ్స్ వచ్చారు గైస్. ఇక్కడ కొంతమంది కలిసారు, కొంతమంది కలవలేదు. సో వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా అలా కూర్చొని అయితే ఒక 2 hours అయితే ముచ్చట పెట్టుకున్నాము. అన్ని టాపిక్స్ అయితే వచ్చాయి. సో హ్యాపీనెస్ అనేది మామూలుగా ఉంటుంది 10th ఫ్రెండ్స్ మీట్ అవుతే. మనం రెగ్యులర్గా టచ్లో ఉన్నా అవ్వకున్నా కానీ 10th ఫ్రెండ్స్ తోటి అలా కలిస్తే మాత్రం అన్నీ మాట్లాడుకుంటూనే ఉంటాం కదా. మీలో ఎంతమంది అలా ఉన్నారో చెప్పండి గైస్. అందరూ హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ చాలామంది ఉంటారు. సో కలిసినప్పుడు మాత్రం చాలా మటుకి హ్యాపీగా ఎంజాయ్గా మాట్లాడుతూనే ఉంటాం. సో ఇంకా ఫైనల్లీ మా ఫ్రెండ్స్ని అయితే మీట్ అయ్యాము. డెఫినెట్గా వన్ డే మళ్ళీ అయితే గెట్ టుగెదర్ పెట్టుకోవాలి. మీకు కూడా ఇలాంటి ఫ్రెండ్స్ ఉన్నారా కామెంట్ చేయండి గైస్. గాయస్ ఇక్కడ వచ్చేసి అయితే మేమైతే మా ఫ్రెండ్స్ తోటి మాట్లాడుతూ ఉంటే మా హస్బెండ్ ఈషు అయితే ఇక్కడ వాళ్ళ రైడ్స్ని, గేమ్స్ని అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఫస్ట్ టైం వాడు కూడా రావడం, ఎంజాయ్ చేయడం. అంటే చిన్నగా ఉన్నప్పుడు వచ్చారు కానీ వాళ్ళకి అంత ఐడియా ఉండదు కదా. సో వాళ్ళిద్దరు అట్లా ఎంగేజ్ అవుతుంటే మేమైతే ఇలా ఎంజాయ్ చేస్తాము. ఫ్రెండ్స్ అందరినీ మీట్ అయ్యి ఇంకా చాలామంది, కొంతమంది రాలేదు, ఒక 10 members వరకు అయితే మీట్ అయ్యాం గైస్. ఇక్కడ ఇలా లైన్ ఉంటుంది గైస్. ఇక్కడైతే ఫైనల్గా మేమైతే దర్శనం చేసేసుకొని ఇంటికి వెళ్ళాము. అప్పటికి 10:30, 11 అవుతుంది. 2 hours అయితే ఫ్రెండ్స్ తోటి మాట్లాడి ఇంకా అప్పటికి లేట్ అవుతుందని వెళ్ళిపోయాము. ఇక్కడైతే మా ఈషు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాడు. గైస్ ఇప్పటికీ మీలో ఎంతమంది మీ ఊరు జాతరకి వెళ్తారో చెప్పండి గైస్. అదొక డిఫరెంట్ వైబ్ కదా జాతర అంటే. అందరూ రిలేటివ్స్, ఫ్రెండ్స్ చాలామంది మీట్ అవుతారు. చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను కూడా మధ్యలో ఒక 6, 7, 10 years అయితే వెళ్ళలేదు.
సో ఇప్పుడు లాస్ట్ 2 ఇయర్స్ నుంచి అయితే మళ్ళీ వెళ్తున్నాను. గైస్ ఇక్కడ వచ్చేసి అయితే మళ్ళీ ఈవినింగ్ అయితే వచ్చేసాము. మా హస్బెండ్ నేనైతే వచ్చేసాము. ఈవినింగ్ వ్యూ కూడా చూసేయండి. అట్లా మొత్తం షాపింగ్స్ అయితే అన్నీ కవర్ చేసాము. మార్నింగ్ అయితే చాలా రష్ ఉంటుంది, అసలు వెళ్ళలేము, జస్ట్ అలా చూసుకుంటూ వెళ్ళాము. ఈవినింగ్ అయితే మా ఇష్యూకి ఏమేమి కావాలో అని అన్నీ తీసుకొని వెళ్ళాము. గైస్ చూసేసేయండి. ఇప్పటికీ జాతరలో తీసుకున్న ఐటమ్స్ చిన్నప్పటివి అయితే నా దగ్గర ఉన్నాయి. ఈసారి ఇంటికి వెళ్ళినప్పుడు అయితే కొన్ని చూపిస్తాను గైస్. ఇక్కడ మార్నింగ్ మా అత్తమ్మ నేను ఇద్దరం వెళ్ళే వాళ్ళం. మార్నింగ్ అండ్ ఈవినింగ్ వచ్చేదన్నమాట. మార్నింగ్ జాతరకు వచ్చేది, ఇంకా ఈవినింగ్ కూడా ఉంటే అందరం షాపింగ్కి అయితే వెళ్ళే వాళ్ళం గైస్. మెయిన్గా మనం చిన్నప్పుడు ఎక్కువ పప్పీ హౌసెస్, ఆ టాయ్స్ అయితే చాలా కొనుక్కునే వాళ్ళం కదా. ఇప్పుడంటే చాలా చాలా డిఫరెంట్ ఐటమ్స్ వచ్చాయి, కానీ గ్లాస్ తోటి మనం ఆడుకునేది, బెలూన్స్, పప్పీ హౌసెస్ అయితే చాలా కొనుక్కున్నాం. గైస్ ఇక్కడ మా ఈషు బెలూన్ తీసుకున్నాడు కదా, అది ఇంటికి వెళ్ళే వరకు కూడా ఉండలేదు, కొనిచ్చే వరకు కూడా ఊరుకోలేదు, కొన్ని అని ఏడ్చాడు. ఇంటికి వెళ్ళే వరకు కూడా పగిలిపోయింది అది గైస్. ఇక్కడైతే జంప్ కూడా ఆడుకున్నాడు. చాలా గేమ్స్ అయితే ఈసారి బాగానే ఆడుకున్నాడు లాస్ట్ ఇయర్ తోటి కంపేర్ చేస్తే. చూసేయండి గైస్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చిట్టి
ఇక్కడ వచ్చేసి అయితే చాలా బొమ్మలు అయితే ఉన్నాయి. చాలా బాగున్నాయి, చాలా బాగా వేసారు ఇక్కడ గైస్. ఇక్కడ మీలో ఎంతమంది ఈ టైప్ ఆఫ్ గల్లగడికి యూజ్ చేశారో చెప్పండి గైస్. ఇక్కడ ఫ్లవర్ టైప్లో చాలా ఉన్నాయి. మేము తీసుకుందాం అనుకున్నాం కానీ ఇంటికి వెళ్ళే వరకు, మళ్ళీ మేము మా ఇంటికి తెచ్చుకునే వరకు అది ఎక్కడ మధ్యలో పగిలిపోతుందని తీసుకొని రాలేదు. ఇంక ఎక్కడైనా అవైలబుల్గా ఉంటే తెచ్చుకుందామని అనుకున్నాము. చాలా గేమ్స్ కూడా కండక్ట్ చేశారు ఇక్కడ. మనకైతే చాలా బాగా జరిగింది, అంత బాగా జరిగింది జాతర. మీరు కూడా డెఫినెట్గా నియర్ బై ఉన్న వాళ్ళైతే ఎప్పుడైనా జాతరకి విజిట్ చేయండి, లేదంటే మీ ఫ్రీ టైంలో అయితే డెఫినెట్గా విజిట్ చేయండి. ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఒకసారి అయితే విజిట్ చేయండి గైస్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకి కూడా ఈ వీడియో ఫార్వర్డ్ అవుతుంది గైస్. బాయ్.